ఆయన రూటే సపరేటు. ఎంతో కష్టపడి స్వయం కృషితో, ప్రతిభతో ఎదిగిన వ్యక్తి డాక్టర్ మోహన్ బాబు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి నటుడై, హీరోగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఘన విజయాలు సాధించారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయన వ్యక్తిత్వానికి, పోరాట స్ఫూర్తికి ఓ చిన్న ఉదాహరణ. మోహన్ బాబుకి అన్న ఎన్టీఆర్ జానపద సినిమాలంటే చాలా ఇష్టం. సింహబలుడు, సింహ గర్జన లాంటి జానపద సినిమాల్లో నటించిన ఫుల్ లెంత్ జానపద సినిమా చేయాలనేది మోహన్ బాబు కోరిక. జానపద సినిమాలకు బ్రాండ్గా అప్పట్లో చెప్పుకునే విఠలాచార్య దర్శకత్వంలో వీరప్రతాప్ అనే సినిమా సొంతంగా నిర్మించారు మోహన్ బాబు. అప్పటికే ట్రెండ్ మారిపోవడంతో వీరప్రతాప్ సినిమా డిజాస్టర్ అయింది. సంపాదించిన ఆస్తిపాస్తులు అన్నీ పోయాయి. ఓ చిన్న ప్లాట్లోకి మారిపోయిన పరిస్థితి. ఇంకెవరైనా అయితే డిప్రెషన్కి లోను కావడమో, చెడు అలవాట్లకి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ మోహన్ బాబు తన కుటుంబం చిన్న ఇబ్బందికి కూడా లోను కాకూడదని, ఈగో ఫీల్ కాకుండా విలన్ పాత్రలు చేయడానికి తను సిద్ధమని ప్రకటించారు. అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి హీరోగా చేసిన మంచి దొంగ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించడంతో మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మోహన్ బాబు ఫైటింగ్ స్పిరిట్ కి ఆశ్చర్యపోయిన ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు మోహన్ బాబుకి "నా రూటే సపరేటు" అనే డైలాగ్ రాయించారు. ఆ డైలాగ్, ఆ క్యారెక్టర్ సూపర్ హిట్ అయ్యాయి. మోహన్ బాబు గారి జీవన పోరాటానికి "నా రూటే సపరేటు" అనే మాట ఓ స్లోగన్ గా నిలిచింది.